హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో తెలుగు కిడ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సొరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక నేను లేతగా ఉండే సొరకాయ తీసుకొని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 10 పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకుంటే అందులో ఉడికిపోతుంది కదండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిర్చి ఏదైతే ఉందో అవన్నీ ప్యాన్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ మనం రోట్లో దంచుకున్నట్టే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఎందుకంటే మనం పచ్చడి తింటూ ఉంటే మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతుందండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ చపాతీలకు కానీ సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.